సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలపనున్నారు. దీంతో పాటు వివిధ అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటి వరకు 99 జీవో ద్వారా మాత్రమే కొనసాగుతుంది. ఈ సంస్థ ఎఫ్టీఎల్లో ఉన్న ఆక్రమణలను తొలగిస్తుంటే కొందరు అడ్డుకొని హైడ్రాకు కూల్చివేతల అధికారం లేదంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో వ్యవసాయ రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలపనున్నారు. దీంతో పాటు వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటి వరకు 99 జీవో ద్వారా మాత్రమే కొనసాగుతుంది. ఈ సంస్థ ఎఫ్టీఎల్లో ఉన్న ఆక్రమణలను తొలగిస్తుంటే కొందరు అడ్డుకుని హైడ్రాకు కూల్చివేతల అధికారం లేదంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో వ్యవసాయ రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ జారీ ఆమోదం తెలుపనున్నారు. దీంతో పాటు వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయా? సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే మంత్రులందరూ కూడా ఒక్కొక్కరుగా సచివాలయం చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ఈ యొక్క కేబినెట్ దగ్గర సిగ్నల్ లేదు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో వ్యవసాయ రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలుపనున్నారు. దీంతో పాటు వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, హైడ్రాకి చట్టబద్ధత కల్పించే విషయంలో బలంగా వినపడుతుంది, చట్టబద్ధత కల్పిస్తారని నిజమేనా? వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయ వేదికగా కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ కేబినెట్ సమావేశానికి ఇప్పటికే మంత్రులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పలు కీలకమైనటువంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. వాటితో అంశాలకు ఆమోదం మంత్రి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక జీవో నిర్ణయం తీసుకొచ్చి ముందుకెళ్తా ఉన్నది. హైదరాబాద్ తన పని వెళ్తా ఉన్నది. ఈ నేపథ్యంలో అనేక అడ్డంకులు కూడా సృష్టించేటువంటి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు నేపథ్యంలో ఇప్పటికే ఒక మహిళ కూడా కేసును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేపథ్యంలోనే హైదరాబాద్ చట్టబద్ధంగా కల్పించే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఎక్కడైతే చెరువులు కానీ నాళాలు కానీ శబ్దాలకు సంబంధించినటువంటి అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ భూములను రక్షిస్తున్నట్లయితే హైదరాబాద్ ముందుకు వెళ్తా ఉన్నది. హైదరాబాద్ ప్రజల నుండి మద్దతు ఇస్తా ఉన్నది. ఒకవైపు హైకోర్టు కూడా సాధించిన నేపథ్యంలో హైదరాబాద్ సంబంధించినటువంటి అంశం పైన ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అవకాశం ఉండదు. మరొకవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వరద సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే వరద నష్టం నివారణ చర్యలు చేపట్టే విధంగా కేంద్రానికి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం భరించే స్థితిలో లేదు కాబట్టి సహాయం చేయాలని కింద 5,435 కోట్ల రూపాయలు అంచనా వేసినటువంటి రాష్ట్ర సర్కార్ నివేదికలు కూడా కేంద్రం వర్తించింది. దీనిపైన వెంటనే నిధులు విడుదల చేయాలంటే చెప్పేసింది. కానీ దీనికి సంబంధించి జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే 30 మంది వరకు చనిపోయారు. వాళ్ళ సంబంధించి రీత్యా ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రజల మీద జరిగినటువంటి పశు సంపద జరిగింది. అదేవిధంగా పంటలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా నష్టం జరిగింది. కాబట్టి వీళ్ళకు కూడా ఆర్థిక సాయం అందించాలని చెప్పి
పంట నష్టం సంబంధించినటువంటి సహాయం కూడా చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇప్పటికీ ఏవోల ద్వారా మొత్తం జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి ఒక నివేదికను కూడా సృష్టించినటువంటి పనిలో ఉన్నది. దాంతో పాటుగా ధరణికి సంబంధించినటువంటి అంశం ఇప్పటికే 54 అంశాల పైన ధరణి కమిటీ నివేదిక ఇస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవసరం. మరొకవైపు రేషన్ కార్డులు క్రైటీరియా ప్రతి అంశాన్ని కాబట్టి రేషన్ కార్డులు అనేది తప్పనిసరి అంటే రేషన్ కార్డులను ఈ అక్టోబర్ 2 నుండి రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయడం జరిగింది. రేషన్ కార్డుల పైన అభ్యర్థి కూడా ఒక నివేదిక రూపొందించే ప్రభుత్వానికి ఇస్తా ఉన్నది. ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇప్పటికే 89,96,96,000 వరకు కూడా రేషన్ కార్డులు ఉన్నటువంటి నేపథ్యంలో మరొక 15 లక్షలు కూడా ఈ రేషన్ కార్డులు పెరిగేటువంటి అవకాశం. కానీ రేషన్ కార్డులతోనే ఇందిరా ఇల్లు కానీ తదితర పథకాలు కూడా అన్ని కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రేషన్ కార్డుల పైన కూడా కీలక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికే 2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర సర్కారు మరోవైపు 2 లక్షలకు పైన ఉన్నటువంటి దానికి సంబంధించిన అంశం పైన ఇప్పటికే ప్లాన్ చేసింది. పైన ఉన్నటువంటి రుణాన్ని కడితే 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ వర్తిస్తాయని చెప్పడం జరిగింది. దీనిపైన కూడా ఈ రోజు మరొకసారి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి అంశాలను తీసుకొని ఇటు ఇచ్చినటువంటి గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా దాంతో పాటుగా ఇటు ముఖ్యమైనటువంటి మహిళా యూనివర్సిటీ ఏదైతే ఇటు పోటీలో ఉన్నటువంటి యూనివర్సిటీ కాలేజీలో దానికి సంబంధించి గిరినారి తెలంగాణ కాలేజీ సాగలైన ముందు పేరుతోటి యొక్క పోటీ యూనివర్సిటీకి సాగలైన ముందు పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దానిపైన ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇది తిరువరం కట్టాబిలిటీ జయజెండ పత్రికలకు సంబంధించినటువంటి రచయిత కవి తెలంగాణలో కవులు లేనటువంటి పత్రికలు లేనటువంటి కాలంలో తెలంగాణలో దేశంలో తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రస్తావన చెప్పి తెలంగాణ ఔచిత్యాన్ని అందరికీ తెలిసే విధంగా ప్రయత్నం చేసినటువంటి పత్రిక ద్వారా ఇటు తిరువరం ప్రతాప్ రెడ్డి పేరును ఇటు తెలుగు పుడిచిరం తెలుగు యూనివర్సిటీకి తిరువరం తెలుగు యూనివర్సిటీగా నామకరణం చేయబోతున్నారు. దీనిపైన కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పూర్తి స్థితిలో హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఏదైతే పరిశ్రమ ఉంటే దానికి సంబంధించి దానికి కూడా ఇటు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని చెప్పేసి ఇతరులందరూ వ్యతిరేకిస్తూ ఆందోళన చేసి తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును కూడా పెట్టాలని చెప్పేసి దీని మీద కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ 9న ఇది తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా అయితే ఇప్పటికే బీఎస్సీ చేసేసినందున దీనిపైన కూడా ప్రకటన చేసేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. థ్యాంక్ యూ రాంబాబు.